బాలు అందరినీ బయటికి పిలుస్తూ ఉంటాడు. మీనా కోసం కొన్న స్కూటీని చూపిస్తూ ఉంటాడు. "ఏంట్రా ఇది" అని అనేసరికి "ఆటోమొబైల్ షాప్. ఇది పూలగంప" అని చెప్పేసి అనేసరికి "బావుందిరా" అని సత్యం అంటూ ఉంటాడు. ఇక డెలివరీ సర్వీసెస్ అని డోర్ డెలివరీ సర్వీసెస్ అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలు అందరికి అది చెప్పేసరికి మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నుంచి ఏ కార్పొరేషన్ వాళ్ళు నీ బండిని తీసుకెళ్లరు, ఏది చేయరు అని అనేసరికి షాపు పోయి మొబైల్ షాపే వచ్చేసిందే మీనా, పర్వాలేదు అప్డేట్ అయ్యావు అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. వీడు ఆ బండి కష్టపడి కొనలేదండి, రౌడీజం చేసి కొన్నాడు అని చెప్పేసి ప్రభావతి అయితే అందరిలో చెప్తూ ఉంటుంది బాలుతో. అలా బాలుతో చెప్పగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. చెప్పరా, నువ్వు రౌడీజం చేసే కదా ఆ బండి కొన్నావు, నా ఇంటిని రౌడీజం చేసి రౌడీజంతో నింపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి ప్రభావతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. సత్యం కూడా బాలు వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇలాంటి బతుకు బతకడం కన్నా పార్క్లో పడుకోవడం నయము, రౌడీజం చేసి బండి కొని బతికే కన్నా నా భర్తలా పార్క్లో పడుకున్నంత నయం లేదు, ఇది ఒక బతుకేనా అని చెప్పేసి రోహిణి అయితే ఎటకారంగా అంటూ ఉంటుంది. మీనా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏంట్రా నువ్వు చేసింది, బయట చేసిన రౌడీజం చాలదని మళ్ళీ ఇంటికి కూడా రౌడీజం తీసుకొచ్చావా అని చెప్పేసి బాలుపై అయితే ప్రభావతి సీరియస్ అవుతూ ఉంటుంది. నువ్వు అసలు ఇంట్లో ఉండకు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ రౌడీజం వల్ల మాకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పేసి ప్రభావతి అయితే బాలుని బయటికి వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలుని పట్టుకుంటూ ఉంటుంది. నీదొక బతుకేనా అని చెప్పేసి ప్రభావతి అయితే పదే పదే బాలునే అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న సత్యం వీళ్ళందరూ అయితే చాలా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతారు ప్రభావతి మాటల్ని.